ఇప్పుడు మనం టోటల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫంక్షన్ ఎక్సెల్లో మనకి ఏముంటుందంటే సమ్ అనేది ఫంక్షన్. సమ్ అంటే టోటల్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మనం రూల్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏమనుకున్నాము, ఈక్వల్ టు అనేది మనం ఏదైనా ఫార్ములాకి ఇవ్వాలంటే ఈక్వల్ టు వాడాలి. జస్ట్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈక్వల్ టు ఇచ్చాను, నేను ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఫార్ములాగా మనం కన్సిడర్ చేస్తుంది. ఆ ఫార్ములాని మీరు ఏ ఫార్ములా చేయాలి, ఏం చేయాలి మీరు ఫంక్షన్ అనేది. అప్పుడు మనం టోటల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి టోటల్కి ఫంక్షన్ ఏంటి, సమ్ అనేది ఫంక్షన్. SUM అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఫంక్షన్స్ అన్నీ కూడా ఇలాగ కూడా షో అవుతాయి. ఓకే, ఇది మనకి సమ్ అనే ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఓపెన్ బ్రాకెట్తో ఇవ్వాలి. ఇక్కడ నేను ఇచ్చాను, ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశాను. ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చానో దానికి బాగా మనకి ఇక్కడ షో చేసుకుంటాం. జస్ట్ ఓపెన్ బ్రాకెట్ అని ఇస్తాం అన్నమాట. ఇక్కడ మనకి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలాగ మనకు అన్సో అని అడుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూస్ యొక్క టోటల్ అయితే కావాలి అనుకుంటామో ఆ యొక్క వాల్యూస్ యొక్క టోటల్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్లో మనకి మౌస్ 20 అని ఉంది కదా, దీని అడ్రస్ ఏంటి, D5. ఎస్ సార్, D5 మనకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక రేంజ్ అనేది ఇవ్వాలి అంటే ఇలాగా షిఫ్ట్ ప్రెస్ చేసుకొని కోలన్ అనేది యూజ్ చేయాలి. కోలన్ మన కీబోర్డ్లో మనకి కోలన్ అనేది ఉంటుంది, ఇక్కడ ఎల్ పక్కన ఉంటుంది. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని కోలన్ ఇచ్చారంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కావాలి కదా, అంటే CPU ఏప్రిల్ వరకు. అంటే ఈ అడ్రస్ ఏంటి అంటే D9, జస్ట్ D9. ఇప్పుడు మనకు ఫార్ములా ఎండ్ అవ్వాలంటే ఏం చెప్పాను, క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి అని చెప్పాను. జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇప్పుడు మనం ఫార్ములాకి యాక్సెప్ట్ చేయాలంటే ఎంటర్ యూజ్ చేయాలి. ఎంటర్ ఇచ్చేసేయండి, మీకు చూడండి ఇప్పుడు టోటల్ అనేది వచ్చేస్తుంది.